శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ప్రతి శుక్రవారం నాడు మనం శ్రీమతి ఎత్తెనపూడి సులోచనరాణి గారి విరచితమైన మీనా నవలలోని సంఘటనల గురించి ముచ్చటించుకుంటూ వస్తున్నాము. ప్రస్తుతం మనం మీనా నిమ్మలూరులో గడిపిన రోజుల గురించి, అక్కడ జరిగిన సంఘటనల గురించి తన మాటల్లో వింటున్నాము. ఈ వారం కూడా కొత్త కథలోకి ప్రవేశిద్దాము. అంటే పోయిన వారం మీనా ఏం చెప్పిందంటే, తన మ్యాగజైన్లోని కొన్ని బొమ్మలన్నీ తనెంతో ఇష్టపడే బొమ్మలని కృష్ణ కత్తిరించడం చూసింది. తను చాలా కృష్ణ కత్తిరించాడు అని తెలుసుకుని చాలా బాధపడింది. దాని గురించి అతను నిలదీసింది. కానీ అతను దాని గురించి సరైన వివరణ ఇస్తాడు. అది తనకు కూడా సబబుగానే తోస్తుంది, కానీ తన అహం దానికి ఒప్పుకొనివ్వదు. సరే, దాని గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి గడుపుతుంది మీనా. ఇక తర్వాత ఏం జరిగిందో ఈ వారం తెలుసుకుందాం. గాఢ నిద్రలో ఉన్న నాకు ఎవరో తట్టి లేపినట్లే మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. క్షణంసేపు నేను అపరిచితంగా ఉన్న ఈ పరిసరాల్లో ఎందుకు ఉన్నానో నాకు అర్థం కాలేదు. తర్వాత మెల్లగా తెలిసింది, నేను ఉన్నది నిమ్మలూరని, ఇది అత్తయ్య ఇల్లని. తల్లడి నెల గుండె చల్లబడింది. నిదానంగా మళ్లీ చుట్టూ చూశాను. అందరూ మంచి నిద్రలు ఉన్నారు. ఒకసారి ఇలా నిద్రలో చటుక్కుని లేచి కూర్చోవడం నాకు అలవాటే. నా చేతికి వాచీ లేకపోవడం వల్ల టైం ఎంతైందో తెలియనేలేదు. ఇదే మా ఇంట్లో అయితే తల తిప్పి కుడివైపు చూస్తే నా మంచం ప్రక్కనే ఉన్న రోజ్వుడ్ టేబుల్ మీద 2 పిట్టలు చెరువువైపు నిలబడి ముక్కులతో పట్టుకున్నట్టున్న అందమైన గడియారం రేడియం డయల్తో నేను కళ్ళు తెరవగానే టైం చెప్పడానికి సిద్ధంగా నిలబడినట్టు టిక్ టిక్ మంటూ ఉండేది. అదీగాకుండా నైట్ గౌన్తో నిద్రపోవడానికి అలవాటు పడిన నాకు ఈ నూలుచిరి ఎంత మెత్తగా ఉన్నా ఏమిటో గుడ్డల మధ్య చుట్టేసినట్టు ఇబ్బందిగానే ఉంది. ఓ ప్రక్కకి తిరిగి చెంపకి చెయ్యి ఆనించుకుని పడుకుని నా ఆలోచనల సుడిగుండంలోకి మెల్లమెల్లగా జారుతున్న నాకు హఠాత్తుగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూరం నుంచి అంబా అని ఆవు అరవటం వినిపించింది. ఆ అరుపు మామూలు అరుపులా లేదు, ఆక్రందనలా ఉంది. ఆపదలో నిలబడి ఆప్తుల కోసం ఎలుగెత్తి అరుస్తూ పిలిచిన పిలుపులా ఉంది. రాత్రివేళ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన అరుపుకి నా గుండెలు ఎలాగో అయినాయి. మరోసారి వెంట 2 సార్లు వినిపించింది. అవతల గదిలో గాఢ నిద్రలో ఉన్న కృష్ణ మంచం మీద అటూ ఇటూ కదిలిన చప్పుడు వినిపించింది. మరోసారి ఆవు అరుపు వినిపించింది. కృష్ణ చప్పుడు లేచి వదిలికి వచ్చాడు. మేం పడుకున్న గదిలో మూనగా పెట్టి ఉన్న లాంతర్ తీసి దాని వత్తి ఎక్కించి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయాడు. నేను కళ్ళు తెరిచి అతన్ని గమనిస్తున్నాన్న సంగతి అతనికి తెలియదు. దొడ్లోకి వెళ్ళిన 10 నిమిషాలకి కృష్ణ, అమ్మా, రాజు అని బిగ్గరగా పిలవడం వినిపించింది. నేను చటుక్కున లేచి కూర్చున్నాను. అత్తయ్య కదులుతూ లేచి కూర్చుని ఉన్న నన్ను రాజేశ్వరి అనుకుని, రాజు, అన్నయ్య పిలిచినట్టుందేమిటమ్మా, పిలిచాడా నన్ను అంది. అవునత్తయ్య, ఆవు అరుస్తోంది, కృష్ణ లేచాడు, పిలుస్తున్నాడు మిమ్మల్ని అన్నాను. అవునా, అయ్యో ఆవు ఈనిందేమో అంటూ అత్తయ్య కూడా లేచి దొడ్లోకి వెళ్ళింది. నాకిక పడుకోబుద్ధి కాలేదు. రాజేశ్వరిని తట్టిలేపాను. మా మాటలకి మధు కూడా లేచాడు. ముగ్గురం కలిసి దొడ్లోకి వెళ్ళాం. బయట తెలతెలవారుతోంది. పిట్టలు కిచకిచలాడుతున్నాయి. తూర్పునంతా కుంకుమ అద్దినట్టు ఎర్రటి ఎరుపు అలుముకుని ఉంది. వెలుగునీడల్లో ఏ ఒక్కటీ కాని ఆ మిశ్రమ వాతావరణం నా కళ్ళకి ఆహ్లాదంగా, అద్భుతంగా, సర్వం మర్చి తదేకంగా అటువైపే చూడాలన్నంత విచిత్రంగా ఉంది. అక్కయ్య ఆవు ఈనింది. మాతో నడుస్తున్న వాళ్ళల్లా మధు అరుస్తూ ముందుకు పరిగెత్తాడు. ఏదూడో అడగల అన్నయ్యని రాజేశ్వర్ కూడా పరిగెత్తింది. నెమ్మదిగా మెల్లగా ప్రాగ్దిశ నుంచి కళ్ళు తిప్పుకోలేని దానిలా నడుస్తూ వచ్చిన నేను పాకకి కొద్ది దూరంలో ఆగిపోయి పాక లోపలికి చూశాను. కృష్ణ అప్పుడే పుట్టిన దూడని పొదివి పట్టుకుని గోళ్లు గిల్లివేస్తున్నాడు. పుట్టిన సంతానాన్ని ఆత్రంగా చూసుకుంటున్న దారిలా ఆవు దూడని నాకుతోంది. మధు వెళ్లి కృష్ణ వేపు మీద పడి 2 చేతులు అతని మెడ చుట్టూ పెనవేసి ఉత్సాహం ఆపుకోలేని వాళ్ల ముందుకు వెనక్కి వేగంగా ఊగుతూ, అన్నయ్య, మన కొత్త దూడకి మళ్ళీ అని పేరు పెడదామా అంటున్నాడు. మధు ఊపుకి ఆగలేని కృష్ణ తను కూడా ముందుకి వెనక్కి ఊగుతూ, ఆగరా బాబూ, ఇన్నేళ్లకు మన ఇంటిలో కోడదూడు పుట్టింది అన్నాడు. నిజంగానా అన్నయ్య అంది రాజేశ్వరి పట్టలేని సంతోషంతో. అవునే రాజు అంది అత్తయ్య. అందరి ముఖాలు వరుసగా పరిశీలించిన నాకు కోడెదూడ అనే ఆనందం వాళ్లలో చూసేసరికి ఒళ్ళు మండింది. ఈ సృష్టికి స్త్రీ పురుషులిద్దరూ సమానమే. ఆడామగ భేదం దానికేం లేదు. ఈ ఆధిక్యతలు, అల్పత్వం కేవలం మనుష్యులు కల్పించుకున్నవి. మన కుటుంబాలలో ఆడపిల్ల పుట్టింది అనగానే అయ్యో అని ఉసూర్మంటాం. మగపిల్లాడు అనగానే ఆ ఇలాగే అని సంతోషంతో ఎగిరి గంతులేయడం చాలాసార్లు చూశాను. స్త్రీ పురుషుల్లో ఎవరి ప్రత్యేకత వాళ్లది. ఒకరికి మరొకరికి సామ్యం లేదు. ఒక విధంగా ఆలోచిస్తే స్త్రీకే బాధ్యత, బరువు ఎక్కువేమో అని నాకనిపిస్తుంది. ఇంతలో కృష్ణ నవ్వుతూ, అమ్మా, ఇదంతా నీ మేనకోడలు కాలు పెట్టిన వేళా విశేషం. ఎన్నడూ రానివారు వస్తే
ఎప్పుడు జరగరాంది జరిగింది అన్నాడు. అత్తయ్య, రాజేశ్వరి, మధు నా వైపు చూసి ఒక్కసారి నవ్వేశారు. అత్తయ్య అవునన్నట్టు తలూపింది. రాజేశ్వరి నా వైపు ఆపేక్షగా చూసింది. నేను గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాను. అత్తయ్య, నా రాక వల్ల మీ ఇంటిలో కోడతూడు పుట్టే భాగ్యం లభించింది అని మీ కొడుకు అంటే నేనేం సంబరపడి మురిసిపోను. ఈ సృష్టి కోసం స్త్రీ ఎంత యాతన పడుతుందో, ఆ బాధ్యత ఎంత భయంకరమైందో గుర్తించిన మనుషులు అంటే నాకు మహామంట, చెప్పలేనంత చిరాకు. నిజంగా ఆలోచిస్తే మగజాతిలో గొప్పతనం ఏమిటో నాకు అర్థం కానే కాదు. అత్తయ్య నేనేం మాట్లాడుతున్నానో అర్థం కానట్టు అయోమయంగా చూసింది. రాజేశ్వర్ నవ్వుతూ అన్నగారి వైపు నువ్వేమంటావన్నట్టు చూసింది. కృష్ణ ముఖం గంభీరంగా మారింది. స్వరం కూడా గంభీరంగానే పలికింది. స్త్రీ సృష్టిని కల్పిస్తుంది నిజమే, కానీ ఆ సృష్టికి పురుషుడు చరిత్రను కల్పిస్తాడు. కాబట్టి ఆధిక్యత ఎంత లేదన్నా మగజాతిదే. యాథాలాపంగా ఆవువైపు తిరిగిన నాకు హఠాత్తుగా కృష్ణ మాటలు వినిపించడం మానేసినాయి. ఉలిక్కి పట్టట్టుగా చూశాను. నేను పుట్టి ఇన్ని సంవత్సరాలైంది. నేను పొరపాటుగా కూడా ఆడవాళ్లు ప్రసవించడం గాని, జంతువులు ఈనడం గాని చూడలేదు. అలాంటిది ఈనాడు హఠాత్తుగా ఈ ప్రాతకాల వేళ బయట ప్రకృతి ఎంత అందంగా రంగులు సంతరించుకుంటూ చెప్పలేనంత అద్భుతంగా, వర్ణించలేనంత ఆహ్లాదంగా ఉంది అనుకుంటున్న ఈ సమయంలో అప్పుడే ఈయన ఆవును చూడగానే నాకు భయం వేసింది. కడుపులో వికారం పెట్టింది. మనసంతా జుగుప్సతో చుట్టుకుపోయినట్టయింది. ఈ సృష్టి అనేది ఇంత భయంకరమా? ఇంత అసహ్యకరమైన పరిస్థితుల్లో ప్రాణి ఉద్భవిస్తుందా? ఎంత వికృతం, ఎంత అసహ్యం, ఎలాంటి బాధ! నాకు అక్కడి నుంచి మైళ్ళ దూరానికి పారిపోవాలి అనిపించింది. నేను జన్మజన్మలకి ఎంత ప్రయత్నించినా మర్చిపోలేనంత గాఢంగా ఈ దృశ్యం నా హృదయ పలకం మీద హత్తుకుపోయింది. అత్తయ్య, రాజు ఎలాంటి వికారం లేకుండా అదంతా ఎంతో సహజమైనట్టు నిలబడి ఉన్నారు. వాళ్ల దృష్టి అంతా అప్పుడే పుట్టిన ప్రాణి మీద కేంద్రీకరించి ఉంది. కృష్ణ అయితే మరీనూ వెనక నుంచి మీదపడి మధు ఊగుతుండగా ఒళ్ళో పొదివి పట్టుకుని ఉన్న ఆ దూడని ఎలాంటి అసహ్యం లేకుండా ఎంతో ఆపేక్షగా శుభ్రంగా తుడుస్తున్న అతను నాకు విచిత్రంగా కనిపించాడు. ఆ తుడవడంలో ఆప్యాయత, ఆ పట్టుకోవడంలో ఒక విధమైన మమత, అతని చూపుల్లో కరుణ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓహ్, ఎంత మంచి భావం, ఎంత మంచి యాంగిల్! నేను గిరుక్కుని తిరిగి గబగబా లోపలికి పరిగెత్తి నా పెట్టి తెరిచి కెమెరా తీసుకుని దొడ్లోకి వచ్చాను. మెడల మీద మధు, ఒళ్ళో వెన్నముద్దలాంటి ఆవుదుడుతో ఉన్న కృష్ణని మంచి యాంగిల్లో ఫోటో తీశాను. ఏమిటిది? కెమెరాతో ఉన్న నన్ను చూడగానే దూడని జాగ్రత్తగా దింపి గడ్డితో చేతులు తుడుచుకుంటూ పాక బయటికి వస్తూ అన్నాడు కృష్ణ. ఫోటో అన్న ఈసారి అతన్ని ఒక్కడిని యాంగిల్ చూస్తూ. కృష్ణ కిందికి వంగి చిన్న రాయి ఒకటి తీసుకుని చేయి చాచి విసరబోతున్న వాడిలా పట్టుకుని మర్యాదగా చెప్తున్నా, ఫోటోలు గీటోలు ఏం పనికిరావు, నువ్వు ఇక్కడి నుంచి ఏ జ్ఞాపకం తీసుకెళ్ళటానికి లేదు అన్నాడు. నువ్వెవరు నన్ను ఆజ్ఞాపించడానికి? నోరు మూసుకోమన్నంత గట్టిగా అన్నాను. కృష్ణ రాయి విసరబోయాడు. విసిరాడనే అనుకున్నాను. అతని ముఖం అంత సీరియస్గా ఉంది. నేను దెబ్బ తగులుతుందేమో అన్న భయంతో కాస్త పక్కకి తగ్గాను. కృష్ణ విసరలేదు. రాయి క్రింద విడిచి పక్కపక్క నవ్వాడు. కెమెరాలో యాంగిల్ చూసుకుంటున్న నాకు ఆ నవ్వు చక్కిలి గింతలు పెట్టినట్టయింది. టక్కున బయట నొక్కి ఎర్రని చిగుళ్ళు కొద్దిగా కనిపిస్తుండగా దంతాలన్నీ కనిపించేట్టు విరగబడి నవ్వుతున్న కృష్ణముఖాన్ని శాశ్వతంగా నా కెమెరాలో బంధించుకున్నాను. అతను అంతలా నవ్వడం నేనెప్పుడు చూడలేదు. కృష్ణ అంతలోనే నవ్వడం మానేసి సీరియస్గా వెనక్కి తిరిగి, అమ్మా, మీ అన్నయ్య కూతురు 4 రోజులు ఇక్కడ ఉండదలుచుకుంటే ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని గట్టిగా చెప్పు. ఇంకోసారి ఎప్పుడైనా ఈ ప్రదేశం కానీ ఇక్కడ మనుషుల్ని కానీ ఫోటో తీయాలని చూస్తే తక్షణం బండెక్కిస్తానని చెప్పు. తర్వాత నువ్వు తిట్టినా సరే అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన వైపే చూసిన నేను పెదవులు ముడిచి మూతి తిప్పాను. అదేమిటో కానీ వెనక నుంచి అతని విగ్రహాన్ని ఎన్నిసార్లు చూసినా తరివి తీరక ఇంకా చూడాలని అనిపించడం ఒక విశేషమే. మన్నాడు ఆవుపాల జున్ను వండుకుని అందరూ ఆనందంగా అమృతం తింటున్నట్టు తిన్నారు. అత్తయ్య నాకు కూడా పెట్టింది. నేను తినలేదు. దానివైపు చూడగానే నాకు అప్పుడే ఈయన ఆవు గుర్తుకు వచ్చింది. కడుపంతా చేయి పెట్టి దేవినట్టు వికారం పెట్టింది. వద్దని తిరస్కరించాను. సాయంత్రం అవుతుండగా మంగమ్మగారు వచ్చింది. ఆవిడ వచ్చినప్పటి నుంచి నా దగ్గరే కూర్చుని నాతో కబుర్లకు దిగింది. రాజేశ్వరి నేను చాప మీద కూర్చుని సన్నజాజులు, కనకాంబరాలు, మరువం కలిపి అందంగా మాల కూర్చుతున్నాం. ఆ రోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం సాయంత్రం వేణుగోపాలస్వామి ఆలయానికి తోటలో ఉన్న పూలన్నీ కోసి పెద్ద దండగుచ్చి కానుకగా పంపడం అత్తయ్య వాళ్ళకి అలవాటుట. మంగమ్మగారు నేను కట్టుకున్న చీర, నా చేతులకున్న గాజులు, నా మెళ్ళో గొలుసు వీటన్నిటిని పరీక్షగా చూస్తూ మా ఇంటి వివరాలు అడగడం ప్రారంభించింది. మీ నాన్న పెద్ద ఇల్లు కట్టాడటగా, ఎంత ఖరీదైందే అమ్మడు? మా నాన్న కట్టలేదు, మా తాతగారు కట్టించి మా అమ్మకిచ్చారు అన్నాను. మీ తాతగారు నీకు గుర్తున్నారా? లేదన్నట్టు తలూపాను. ఆవిడ ఆసక్తిగా నా వైపు వంగి మరీ అడిగింది. పట్నంలో గొప్పవాళ్ల ఇళ్లలో స్నానానికి అవేవో పెద్ద పెద్ద తొట్లు ఉంటాయటగా, మీ ఇంట్లో ఉందా? ఉన్నట్టు తలూపాను. అప్రయత్నంగా రాజేశ్వరి నేను నవ్వుముఖాలతో ఒకరివైపు మరొకరు చూసుకున్నాం. మా ఇద్దరి మనసులో నేను ఇక్కడికి వచ్చిన రోజున జరిగిన సంఘటన మెదిలింది.
మీ హైదరాబాదులో మా ఆడపడుచుకి పిన్నత్తగారి మేనల్లుడు అక్కడే ఉన్నాడు. మాకు బాగా తెలుసులే. ఎప్పుడు రమ్మని వ్రాస్తూ ఉంటాడు. అదేదో చీకటిపల్లిలో ఉంటాడట. ఆ పేటలో రూ. 50 పెట్టినా ఒక గది దొరకదుట. వెళ్ళాలి. ఒకసారి ఎప్పుడో వస్తాను. వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి కూడా వస్తాను. మీ నాన్నకి చెప్పు. అలాగే అన్నట్టు తలూపా. కానీ గుండెలు భయంతో పీచుపీచుమన్నాయి. ఈవిడ అన్నంత పని చేసి ఓ శుభముహూర్తాన మా ఇంట్లో అడుగుపెడితే, నీకు వంట వచ్చుటే పిల్ల మళ్ళీ అడిగింది ఆవిడ. రాదు అన్నట్టు కళ్ళతో సూచించా. నా సమాధానం విని ఆవిడ బుగ్గ మీద వేలేసుకుంది. పోతే ఇంకేం వస్తుందే అమ్మా నీకు? రేపు పెళ్ళైతే మొగుడికి ఏం వండి పెడతావు? వంట రాదని వాడు నిన్ను తగిలేస్తే? అత్తయ్య కల్పించుకుంది. ఏమిటండి మంగమ్మగారు మీ చాదస్తం పండ్లు మీరును వంట చేయడానికి ఆ అమ్మాయికేం కర్మండి? ఎట్టెట్టా అన్నట్టు చూసింది మంగమ్మగారు. కర్మ వంట చేయటం ఆడదాని కర్మ అయితే మనమంతా కర్మకాలిన వాళ్ళమన్న మాటేగా. ఏమిటి కమలమ్మా నువ్వు మరీ సోజ్యంగా చెప్తావు? మన రాజుకు వంట రాదు. పట్నవాసు పిల్లయితే ఇంకా రకరకాలుగా ఎన్నెన్నో కొత్త కొత్త పోకడలతో చేస్తుందనుకుని అడిగాను. బావుందండి. ఇంట్లో వంట మనిషి ఉంది. వాళ్ళమ్మ ఉంది. ఇక ఆ అమ్మాయికి వంటింట్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముందో చెప్పండి అత్తయ్య నన్ను సమర్థిస్తూ అంది. పోనీ వీళ్ళ అమ్మకైనా వచ్చునా అని ఆవిడ నన్ను సందేహంగా చూస్తూ అంది. అబ్బా హుష్ కాస్త నెమ్మదిగా మాట్లాడండి అన్నయ్య పడుకున్నాడు అంది రాజేశ్వరి. కృష్ణ అంత క్రితమే చాలా ఆలస్యంగా వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అన్నం తినగానే ఒక 10 నిమిషాలు అలా పక్క మీద వాలి ఏ పుస్తకమో పేపరో తిరగేస్తూ విశ్రాంతి తీసుకోవటం అతని అలవాటు. అతని ఇంట్లో లేనప్పుడు ఆ గదిలోకి స్వతంత్రంగా వెళ్ళే నేను అతను అక్కడుంటే ఆ ఛాయలకు కూడా పోను. అతను కూడా అంతే. నేను ఆ గదిలో ఉన్నట్టు తెలిస్తే అసలు ఆ వైపుకే రాడు. కృష్ణ ఇంట్లోనే ఉన్నాడా ఏమిటి? అంది ఆవిడ గొంతు ఏమాత్రం తగ్గించకుండానే. మళ్ళీ నా వైపు తిరిగి, సరే నీకు పనిపాటలు వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు? కానీ ఇంతకు మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పు అంది. నాకర్థం కాలేదు. పప్పన్నమంటే రాజేశ్వరి వైపు ఏమిటన్నట్టు చూశాను. రాజేశ్వరి తల వంచుకుని పూలుగుచ్చుతూ నవ్వాపుకుంటూ ఆవిడనే అడుగు అంది. ఈసారి మంగమ్మగారు చెప్పలేనంతగా ఆశ్చర్యపోతూ 2 దవడలు నొక్కుకుని, అయ్యో రామా నేనడిగింది తెలియనే లేదా నీకు? మీ ఇంట్లో అసలు తెలుగు మాట్లాడుకుంటారా అంది. మాట్లాడుకుంటాం నిస్సహాయంగా అన్నాను. ఆ క్షణంలో నాకు రాజేశ్వరి మీద చిరుకోపం వచ్చింది. చేయి జాచి ఆవిడ కనిపించకుండా రాజేశ్వరి తొడ మీద గిల్లి మంగమ్మగారితో మర్యాద ఉట్టిపడుతున్న కంఠంతో అతి వినయంగా, పప్పన్నానికేం భాగ్యం, మీరెప్పుడు మా ఇంటికి వస్తే అప్పుడే, ఒకసారి కాదు 100 సార్లు మీకు విసుకొచ్చేటన్ని సార్లు పెడతాను, మీరు రావాలే కాని అన్నాను. పప్పన్నం అంటే విందు భోజనం అయి ఉంటుంది అని ఊహిస్తూ. రాజేశ్వరి పక్కుమని నవ్వింది. అత్తయ్య పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆశ్చర్యంగా చూసిన మంగమ్మగారు కూడా గొల్లుమని పైకప్పు ఎగిరిపోయేలా నవ్వింది. వాళ్ళ ముగ్గురు అలా ఒక్కసారిగా ఎందుకు నవ్వారో నాకు అర్థం కాలేదు. అయినా నేను నవ్వాను. కమలమ్మ మీ అన్నయ్యకి ఉత్తరం రాయలేకపోయావా అంది మంగమ్మగారు నవ్వు సద్దుమణగని కొద్దిసేపటికి. ఏమని? మీ కృష్ణుడికి ఈడేగా ఈ అమ్మాయి, చిలకా గోరింకల్లా ఉంటారు. అయిన సంబంధం. నేను తెల్లబోయి చూశాను. రాజేశ్వరి కోపంగా తలెత్తింది. అత్తయ్య ముఖం పాలిపోయినట్టుగా అయింది. కాస్త కోపంగా, చాలే ఊరుకోండి మీరు మరీనో, ఏది మాట్లాడొచ్చో ఏది మాట్లాడకూడదో బొత్తిగా తెలీదు మందలింపుగా అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను కానిమాట ఏమన్నానే కమలమ్మ, మీ అన్నయ్య తన కూతురికి ఇంతకంటే మంచి సంబంధం తెస్తాడా? అయినా మన కృష్ణుడికి అసలు ఏం తక్కువని పిన్ని వెనక నుంచి ఉన్నట్టుండి కఠినంగా వారిస్తున్నట్టుగా వినిపించింది. ఉలికిపడనేని తిరిగి చూశాను. గదిగుమ్మల్లో నిటారుగా నిలబడి ఉన్నాడు కృష్ణ. పడుకుని చదువుకుంటున్నవాడల్లా హఠాత్తుగా ఆ పేపర్ అలానే పట్టుకుని లేచి వచ్చినట్టుగా ఉన్నాడు. ఎందుకో అతని ముఖం జేవురించి ఉంది. కళ్లల్లో ఎర్ర జీరలు తొంగి చూస్తున్నాయి. కఠినమైన స్వరంతో అన్నాడు. చూడు పిన్ని, నీకు కావలసిన కాపీయే అయితే అమ్మ ఇచ్చే వరకు మెదలకుండా కూర్చుని తాగివెళ్ళు. లేదు తోచటం లేదంటావా? ఇంకెవరి ఇంటికన్నా వెళ్ళి నీ భారతం విప్పు. అంతేగాని ఈ ఇంట్లో కూర్చుని అధిక ప్రసంగం చేస్తే మాత్రం నేను ఊరుకోను, నాకు నచ్చదు. అతని నిర్మోహమాటానికి, ఆ ఖచ్చితమైన తిరస్కారానికి తెల్లబోయిన నేను కంగారుగా మంగమ్మగారి వైపు తిరిగి చూశాను. ఆవిడ కనుబొమ్మలు ముడిచి ముఖం మార్చుకుంది. చాపమీద పోసిన పూలు చేతిలోకి తీసుకుని గుచ్చుతున్నట్టుగా దారం లాక్కుని, నేనిప్పుడంత కానిమాట ఏమన్నాన్రా? ఏదో మీరు అయినవాళ్లు కాబట్టి, వరస కలిసినవాళ్లు కాబట్టి అన్నాను కానీ అంటూ నెసికింది. కృష్ణ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మంగమ్మగారికి ఎంత కోపం వస్తుందో అనుకున్నాను నేను. అదే ఇంకోళ్ళైనట్టయితే ఆ క్షణంలోనే రుసరుసలాడుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాళ్లేమో. కానీ మంగమ్మగారు లేవలేదు. అత్తయ్య కాఫీ తెచ్చే వరకు మాతో అవి ఇవి మాట్లాడుతూ కాఫీ ఇవ్వగానే గ్లాసు అందుకుని ఆవురావురమన్నట్టుగా 4 గుక్కల్లో తాగేసి లేచి నిలబడుతూ వచ్చిన పని అయిపోయిన దానిలా వెళ్లబోతూ నా మాటలు కృష్ణుడి కోపం తెప్పించాయో ఏమిటో. పెద్దదాన్ని చాదస్తంగా ఏదో అన్నాను. ఏమీ అనుకోవద్దని చెప్పు కమలం. రేపు వీలైతే కూరకు కాసిన వంకాయలు పంపించు అంటూ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి చెప్పింది. ఆవిడ ఆ ఊళ్ళో వెళ్ళని ఇల్లు లేదుట. పనీపాట లేని ఈవిడ అందరిళ్ళకి వెళ్ళి
వాళ్ళకి ఆప్తురాలుగా నటిస్తూ ఆ ఇళ్లలో విషయాలన్నీ తెలుసుకుని ఒకటికి 4 కల్పించి అందరికీ చెప్తుంది. ఆవిడ విషయం తెలుసుకోనివ్వకుండా ఎవరు ఏమీ అనలేరు, ఇంటికి రానివ్వకుండా చేయలేరు. ఎందుకంటే ఆవిడ నోరు మహా చెడ్డది. అందుకే సాధ్యమైనంత వరకు అంతా ఆవిడతో సామరస్యంగా ఉండాలనే ప్రయత్నిస్తుంటారట. రోజూ మధ్యాహ్నం అవ్వగానే కాఫీ కోసం అత్తయ్య వాళ్ళింటికి చేరుతుంది. ఆ గుక్కెడు కాఫీ దొరికే వరకు ఇరుగమ్మ, పొరుగమ్మ కబుర్లు వద్దన్నా వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఎవరిని గురించో అసహ్యంగా మాట్లాడుతుంటే విన్న కృష్ణ, ఆవిడ ముఖం వాచేట్లు చీవాట్లు వేసి, ఇలాంటి కబుర్లు చెప్పేటట్టయితే అసలు మా ఇంటి గుమ్మమే ఎక్కొద్దు అన్నట్ట. దాంతో కోపం వచ్చి కొద్ది రోజులు రాలేదు. రాకపోవటం వల్ల ఆవిడకే నష్టం. ఆవిడకి అత్తయ్యలా పోనీలే పాపం పెద్దది అంటూ జాలితో ప్రతిరోజు కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఈ మధ్య మళ్ళీ రావటం ప్రారంభించింది. ఇదిగో ఇది జరిగింది. మళ్ళీ ఓ వారం రోజులు మా ఇంటి వైపు కూడా చూడదనుకుంటా అంది రాజు. మంగమ్మగారి గురించి అన్ని విషయాలు ఆసక్తిగా ఉన్న నాకు ఊరంతా జడిసే ఆ మహాకాయానికి కృష్ణ ఏమాత్రం భయపడ్డు అని తెలియగానే అతడంటే గౌరవం లాంటిది కలిగింది. మగవాళ్లలో కానీ ఆడవాళ్లలో కానీ అలాంటి ధైర్యం నాకు నచ్చుతుంది. పూలు గుచ్చటం అయిపోయింది. రాజేశ్వరి కాఫీ గ్లాస్ కడగటానికని వంట ఇంట్లోకి వెళ్ళింది. నేను తయారైన దండను 2 చేతులతోనూ కాస్త దూరంగా పట్టుకుని కృష్ణుడి మెడలో వేస్తే ఎలా ఉంటుందో ఊహించి చూస్తున్నాను. ఉన్నట్టుండి దొడ్లోంచి వీరాయి గొంతు గావు కేకలా వినిపించింది. రాజమ్మ, అన్నయ్యని చప్పున పిలువు, మన కొత్త ఎద్దు మళ్ళీ తాడు తెంచుకున్నది, నాకు అందటం లేదు, దొడ్డిన పడి వంగనారంతా తొక్కుతోంది. అన్నయ్య అన్నయ్య రాజేశ్వర కంగారుగా అన్నయ్యని పిలుస్తూ దొడ్లోకి పరిగెత్తింది. నేను మాల అలానే పుచ్చుకుని పరుగులాంటి నడకతో దొడ్డి గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాను. బలిష్టంగా, పొంకంగా, పొగరుగా ఉన్న ఎద్దు దొడ్డిన పడి వీరాయికి అందకుండా పరిగెత్తోంది. దాని మెళ్ళో కట్టుకొయ్య నుంచి తెంచుకున్న సగం తాడు తెంచుకున్న బంతంలా వెళ్లాడుతోంది. వీరాయ ఆ తాడు కోసం అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ దొరకలేదు. ఎద్దు అతను చూడగానే బుసలు కొడుతూ మీదకి వచ్చింది. వీరాయ్ భయంతో వెనక్కి పరిగెత్తపోయి వెల్లికలా పడ్డాడు. అదృష్టవశాత్తు ఆ ఎద్దు అతని మీదికి రాకుండా ఇంకోవైపుకి వెళ్ళిపోయింది. ఇంతలో వెనక నుంచి ఎప్పుడు వచ్చాడో కృష్ణ నా వెనుక వచ్చి దారికి అడ్డంగా నిలబడిన నన్ను ఉండు లే అంటూ జబ్బ పుచ్చుకుని పక్కకు లాగి దొడ్లోకి పరిగెత్తాడు. దీనికి మళ్ళీ ఇవాళ తిక్కరేగింది దొర, కట్టు కొయ్యకి నిలవడం లేదు అన్నాడు వీరాయి లేస్తూ. కృష్ణ ఎద్దు వైపుకు వెళ్ళాడు. ఆ గర్జిస్తున్నట్టుగా వారిస్తున్నట్టుగా పలికింది అతని కంఠం. దాదా పిలుస్తున్నట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంటూ ఎద్దుకు దగ్గరగా వెడుతున్న కృష్ణను చూసి నేను రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకున్నాను. తనకెదురుగా బాగా దగ్గరగా వస్తున్న యజమానిని చూసిన ఎద్దు కొమ్ము విసిరింది. కృష్ణ ఒడుపుగా ఒక చేత్తో దాని వీపు మీద ఆ కొమ్ముని గట్టిగా పట్టుకుని ఎడంచేతు దాని వీపు మీద అదమాయిస్తున్నట్టుగా గట్టిగా 2-3 సార్లు చరిచాడు. అంతవరకు బుసలు కొడుతూ పోట్ల గిత్తలా దొడ్డినపడి పరిగెత్తుతున్న ఎద్దు కోపం తెచ్చుకున్న తల్లిని చూసి భయపడుతూ మారాన్ని తగ్గించిన చిన్నపిల్లలా అయింది. కృష్ణ తాడు తీసుకుని పాకవైపు లాగాడు. 2-3 అడుగులు మామూలుగానే వేసినది అంతలోనే తల ముందుకు చాచి ఒక్కసారిగా కొమ్ములెత్తి కృష్ణను కుమ్మడానికి సిద్ధమైంది. కానీ కృష్ణ చటుక్కున మెరుపులా వెనక్కు దూరంగా వెళ్ళిపోయాడు. అతని ముఖం కోపంతో అసహనంతో కఠినంగా మారింది. పళ్ళు బిగబట్టినట్టు దవడ ఎముకలు పైకి లేచి కనిపించాయి. పాక లోపలికి వెళ్లి చూరులో పెట్టే చెన్నాకోలు తెచ్చి జడిపించి చెల్చెళ్ళమని బలవంతం ఉపయోగించి కొట్టసాగాడు. ఆ దెబ్బను నాకే తగిలినట్టుగా భయపడి నేను చూడలేనట్టుగా కళ్ళు మూసుకున్నాను. అబ్బా, నోరు లేని జంతువును అంత నిర్దాక్షిణ్యంగా బాధటమా? ఇలా తెంచుకోవడం ఇది 2వసారి అంది నా వెనక వచ్చి నిలబడిన అత్తయ్య. నేను మెల్లిగా కళ్ళు తెరిచాను. చెన్నాకలు ఓ చేత్తో పెట్టుకుని కృష్ణ ఎద్దుతాడు పుచ్చుకుని లాక్కెళ్ళి కట్టుకోయి కట్టేశాడు. అంతవరకు ఆంబోతులా అందర్నీ భయపెడుతూ గంతులు పెట్టిన ఎద్దు పిల్ల కృష్ణను భయపడినదల్లా వెనక్కి బెదురుతూ వెళ్లడం చూడగానే నాకు చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. వీరాయి, తాడు దానికి పనికిరాదు, ఇనప గొలుసు తేవాలి అంటూ కృష్ణ బయటికి వచ్చాడు. అతని నుదుట చెమటలు పట్టాయి. మనిషి కొద్దిగా ఆయాసపట్టం కూడా కనిపించింది నాకు. నేను సంభ్రమాశ్చర్యాలతో అలాగే నిలబడి అతని వైపు నిస్సంకోచంగా చూస్తున్నాను. ఎంత మామూలుగా కనిపిస్తాడీ మనిషి! ఎంతసేపు తనేదో తన పనేదో తప్ప ఇంకో గొడవేది పట్టించుకోనట్టుండే కృష్ణ ఈరోజు నాకు వింతగా కొత్తగా కనిపించాడు. అంటీ ముట్టనట్టుండే అతని స్వభావం, దేనిమీద ఆసక్తి లేనట్టు నిర్లిప్తంగా ఉండే అతని మనస్తత్వం గమనించిన నేను చాలాసార్లు అతన్ని జడుగాను మందమతిగానూ భావించుకున్నాను. కానీ ఈరోజు సన్నగా పొడుగ్గా రివటలా ఉండే అతనిలో అజ్ఞాతంగా ఇంత అద్భుతమైన శక్తి దాకి ఉంది అని కళ్ళారా చూసిన నేను ఈ క్షణంలో నిజంగా చెకుతురాల్లే అయ్యాను. నోరు చెడ్డదని ఊరంతా భయపడే మంగమ్మంటే అతనికి లక్ష్యం లేదు. పొగరుమూతు గొడ్డంటే బెదురు ఏమాత్రం లేకపోగా అలాంటి దాన్ని ఒడుపుగా వశం చేసుకునే నేర్పు, సాహసం ఉన్నాయి. సహజంగా మృదుమధురంగా ఉండే అతని స్వరం అవసరమైతే ఎదుటివారిని నిశ్చేష్టులను చేసేటంత భీకరంగా గర్జించగలదు అని ఇంత క్రితం ఎద్దును పిలవటంలోనే చూశాను. తమ్ముడిని చెల్లెళ్ళని చూసినప్పుడు ప్రేమని అనురాగాన్ని వర్షించే ఆ కళ్ళు ఒక్కోసారి ఆగ్రహావేశాలు వస్తే నిప్పులు కురిపించగలవు.
తనకు అయిష్టమైన దాన్ని ఖచ్చితంగా, స్పష్టంగా, నిర్మొహమాటంగా తిరస్కరించగల మొండితనం కూడా ఉంది అతనిలో. క్షణం క్రితం మంగమ్మను మందలిస్తున్నప్పుడు అతని పట్ల నాకేర్పడిన గౌరవం ఈ క్షణంలో రెట్టింపైనట్లుగా అనిపించింది. దాదాపు గంట తర్వాత అంత క్రూరంగా బాదిన ఆ ఎద్దుకి అతను స్వయంగా తన చేత్తో తవుడు, ఉలవలు కలిపి చాలా ఆప్యాయంగా తినిపించడం చూసిన నేను మరీ తెల్లబోయాను. అతని స్వభావం నాకు చిత్రంగా కనిపించింది. ఉదయం లేగదూడను పట్టుకోవడంలో అతను చూపించిన ఆప్యాయత, ఇంత క్రితం తాడు తెంచుకుని దొడ్డిన పడి మొక్కను నాశనం చేసిందని కొత్త ఎదురు నిర్దాక్షిణ్యంగా అతను శిక్షించిన తీరు, మళ్ళీ ఇప్పుడు పసిపాపకి కన్నతల్లి వెన్ను నిమురుతూ అన్నం తినిపించినట్టుగా దానికి ఆహారం పెట్టే తీరుకు నేను ముగ్ధురాలయ్యాను. వింత చెందాను కూడా. ఈ ఇంట్లో పిల్లలందరూ ఇంత క్రమశిక్షణగా ప్రవర్తించడానికి అసలు కారణం ఏమిటో హఠాత్తుగా నాకిప్పుడు అర్థమైంది. పిల్లలు ఎవరూ అన్నగారిలో అజ్ఞాతంగా ఉన్న ఈ ఉగ్ర నరసింహమూర్తిని చూడటానికి ఇష్టపడరేమో. పిల్లలే కాదు, చివరికి మంగమ్మ కూడా అంతే. ఊరందర్నీ భయపట్టే మంగమ్మ కృష్ణుడి మనసు నొప్పించానేమో అని భయంతోనే వెళ్ళేటప్పుడు పెద్దదాన్ని ఏమీ అనుకోవద్దను అంటూ సగం క్షమార్పణ కోరుకుని వెళ్ళింది. ఎంత మామూలు వ్యక్తి అతను, కానీ ఎంత అసాధారణమైన వ్యక్తిత్వం, మరుగున పడ్డ మాణిక్యం అంటే ఏమిటో నాకిప్పుడు తెలిసివచ్చింది. విన్నారుగా ఈ వారం మీనా నవలలో జరిగిన సంఘటనను మీనా మాటల్లోనే. వచ్చే వారం మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అంతవరకు వేచి చూడండి. సెలవు, నమస్కారం, ఉంటాను.